జై శ్రీకృష్ణ అండి. మనము ఈరోజు 4వ శ్లోకము భక్తి యోగంలో చూస్తున్నాము. సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. సన్నియమ్య అదుపులో ఉంచి, ఇంద్రియగ్రామం ఇంద్రియాల సమూహాన్ని, సర్వత్ర అన్ని చోట్ల అంటే అన్ని పరిస్థితులలో, సమబుద్ధయ సమచిత్తత కలవారు, తే అటువంటి వారు, ప్రాప్నువంతి పొందుతారు, మాం నన్ను అంటే పరమాత్మతత్వాన్ని, ఏవ ఖచ్చితముగా నిజంగా, సర్వభూత హితే రతాః సమస్త జీవుల శ్రేయస్సులో ఆనందం పొందేవారు. ఇంద్రియాలను నిగ్రహించి సర్వత్రా సమబుద్ధితో ఉంటూ, సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ ఆరాధించేవారు కూడా నన్ను పొందుతారు అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో ముఖ్యమైన అంశాలు ఏంటో మనం చూద్దాము. మొదట ముఖ్యమైనది ఏంటి? ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం గురించి చెప్పారు. అంటే సెన్స్ కంట్రోల్ ఇంగ్లీష్లో చెప్తారు, లేదంటే ఇంపల్స్ కంట్రోల్ అంటాం కదా. ఆ పక్కన ఉన్న డిలేడ్ గ్రాటిఫికేషన్ ఏంటో చూద్దాం, కొద్దిసేపట్లో చెప్తాను. ఇంద్రియాలు అంటే ఏవేవి? మనకి పంచేంద్రియాలు ఉన్నాయి కదా, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, ఆఖరిలో చర్మం. కళ్ళు ఏం చేస్తాయి? భౌతికంగా కనిపించే వాటిని చూస్తాయి కదా. అదే సూక్ష్మంగా ఏం చేస్తాయి లోపల అంటే మన అంతర్లీనంగా, అంటే అవి మన దృష్టికోణంగా ఉంటుందన్నమాట. మన దృష్టికోణం ఎలా ఉంది అని. అలాగే వినికిడి, చెవుల పని వినడం. సూక్ష్మంగా ఎలా పనిచేస్తాయి అంటే మనం వేటికి ప్రాముఖ్యత ఇస్తున్నాము, వేటికి ఇవ్వము. మనం విన్నప్పుడు కూడా చూడండి, చెవుల్లో ఎన్నో శబ్దాలు మనం వింటూ ఉంటాం, కానీ అన్నీ పట్టుకోం కదా. ఏవో కొన్నే పట్టుకుంటాం. కొన్ని మాటలు మనకు అవసరమైన కొన్ని శబ్దాలే పట్టుకుంటాం. అంటే సూక్ష్మంగా అది ఎలా పనిచేస్తుందంటే మనం వేటికి ప్రాముఖ్యత ఇస్తాము, వేటికి ఇవ్వము అనే అంశం పట్ల అవి ప్రభావం చూపుతాయి. అలాగే నాలుక రుచి చూస్తుంది. అంటే వేటి పట్ల మనం రుచి పెంచుకుంటున్నాం, వేటిని ఇష్టపడుతున్నామో, ఏవంటే మనకు ఇష్టం లేదు అనే దాని మీద ప్రభావం ఉంటుంది. అలాగే వాసనకి అంటే ముక్కు ఇంద్రియము వాసన పట్టుకుంటుంది. అంటే ఈ వాసన ఏంటి? ఎలాంటి విషయాలు మనం పట్టుకుంటున్నామో, ఎలాంటివి వదిలేస్తున్నాము, గుర్తు పెట్టుకుంటున్నామో, ఎలాంటివి గుర్తు ఉంచుకోకుండా వదిలేస్తున్నాము అనే దాని మీద దాని ప్రభావం ఉంటుంది. ఎందుకనలా? వాసనకి మన జ్ఞాపక శక్తికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అంటే డైరెక్ట్ కనెక్షన్ అనమాట. మన ముక్కుకి, నోస్ నుంచి బ్రెయిన్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. అందుకే మనం చూడండి, కొన్ని వాసనలు పీల్చినప్పుడు కొన్ని విషయాలు గుర్తొస్తాయి. ఎస్పెషలీ ఎమోషనల్ మెమరీస్ కొన్ని ఉంటాయి కదా, అవి ట్రిగ్గర్ అవుతాయి అన్నమాట. సో ఇంకా తర్వాత ఆఖరిలోది చర్మం, స్పర్శ. అంటే మన మనస్సును ఏవి స్పృశిస్తున్నాయి అనే దాని పట్ల అనేవి మనకు చూపిస్తాయి. మనం వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ సూక్ష్మత ఏదైతే మనలో, ఆ సూక్ష్మత అనేది ఉంటుందో, అంటే అది దేని మీద ప్రభావం చూపిస్తుంది? మన ధోరణి మీద, అంటే మన ప్రవర్తన మార్గం మీద ఈ సూక్ష్మత, ఈ పంచేంద్రియాల వల్ల మనలో ఉన్న ఆ సూక్ష్మత అనేది ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ ఇంద్రియాలన్నీ కూడా ఏం చేస్తాయి? మనల్ని బాహ్య ప్రపంచంలోకి లాగుతూ ఉంటాయి అన్నమాట. అదే మనం కొంత వాటిని అరికట్టగలిగితే ఏమవుతుందంటే మన ప్రయాణం అనేది లోపలికి సాగుతుంది. అంటే ఒక ఇంట్రాస్పెక్షన్ అంటారు కదా ఇంగ్లీష్లో. అంటే మన మనసుని, మన ఆలోచనలని మనము విశ్లేషించుకోవడం. ఇప్పుడు ఈ ఇంద్రియ నిగ్రహం సంగతి బాగానే ఉంది. ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలి, కానీ ఎలా చేసుకోవాలి? దానికి ఇంతకుముందు కాలంలో అయితే ఇంత పురోగతి లేదు, అంటే ఇంత ఫాస్ట్గా లేదు ప్రపంచం అప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు కలిగిన కోరిక కలిగినట్టు తీరిపోతూ ఉంటుంది. ఏదైనా తినాలనిపిస్తే జొమాటో కానీ స్విగ్గీ కానీ ఉంది.
ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే ఫ్లిప్కార్టో, అమెజానో ఉంది. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఇంతకుముందులాగా వెళ్ళి గంటలు గంటలు క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదు. బుక్ మై షోలోకి వెళ్తే బుక్ చేసేసుకోవచ్చు. అంటే కోరిక కలిగినట్టుగా తీరిపోతూ ఉన్నాయి కదా. అంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనసు బలహీనపడుతుంది. అంటే మనకి ఏదైనా కోరిక కలిగినప్పుడు తీర్చుకోలేకపోతున్నాం అనుకోండి, దానికి చాలా వ్యథ అనుభవిస్తాం అనమాట. చాలా బాధ కలుగుతుంది, తట్టుకోలేదు మనసు. ఎందుకంటే దానికి అలవాటు లేదు, తట్టుకునే శక్తి లేదు దానికి. ఇంతకుముందు కాలంలో అలా కాదు, ఇన్ని సౌకర్యాలు లేవు కనుక వాళ్ళకి కొంత సమయం పట్టేది. ఆ సమయంలో మనసు ఒక్కోసారి గట్టి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ సౌకర్యం మనకు లేదు కనుక ఏం చేయాలి? మనము ఎరుకతో, సెల్ఫ్ అవేర్నెస్తో ఈ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ని డిలేడ్ గ్రాటిఫికేషన్గా మార్చుకోవాలి. అంటే కోరిక కలిగిన వెంటనే మీకు సౌకర్యం ఉంటే కూడా దాన్ని తీర్చుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం డిలే చేయొచ్చు. ఈరోజు కలిగిందనుకోండి కోరిక, సరే వీకెండ్ దగ్గరలో ఉంది కదా, వీకెండ్లో చూద్దాం, అలా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఇంద్రియ నిగ్రహం అనేది మనకి అలవాటు అవుతుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పారు భగవానుడు? సమబుద్ధి, అంటే బ్యాలెన్స్డ్ మైండ్. అంటే చీకట్లోనూ వెలుతురులోనూ మనస్థితి సమంగా పెట్టుకోవడం. అంటే అభినందన వచ్చిన, ఎవరైనా అపహాస్యం చేస్తే కూడా అంటే ఒప్పుకొని ఒక యాక్సెప్టెన్స్ని మనం అలవాటు చేసుకోవడం. అంటే ఇప్పుడు ఏంటి, ఏది పరిస్థితి, ఎటువంటి పరిస్థితిలో మనం ఉన్నా, ఎవరొచ్చి ఏమి మనల్ని అన్నా మనం వాటిని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలా, ఎదురు తిరగకూడదా అనే ప్రశ్న మన మనసులో మెదులుతుంది ఇది విన్న వెంటనే కదా. భగవానుడు అలా చెప్పలేదండి. ఇప్పుడు అలా చెప్తే అంటే అన్నీ యాక్సెప్ట్ చేస్తూ సమబుద్ధి అలవాటు చేసుకుంటే ఇంక అన్నీ యాక్సెప్ట్ చేసినట్టే కదా, ఏది మనల్ని చేయలేదు. మరి భగవానుడు ఎందుకు అలా చెప్పారు? అలాంటి ఉద్దేశమే ఆయనకుంటే అర్జున్ని అసలు యుద్ధం చేయమని చెప్పారు కదా. ఏదో వచ్చింది నీ అంటే చేసుకున్న కర్మల్ని బట్టి అనుభవించు అని చెప్పలేదు. యుద్ధం చేసి నీ వాళ్ళని చంపాల్సిన పరిస్థితి వస్తే కూడా చంపినా పర్వాలేదని చెప్పారు. అంటే ఇప్పుడు మరి యాక్సెప్టెన్స్ అనేది, సమబుద్ధి వల్ల వచ్చిన యాక్సెప్టెన్స్ని మనం అది ఎక్కడ ఉపయోగపడాలి అంటే అది మన స్థాయిలో ఉండాలి. అంటే మైండ్ లెవెల్లో, నాట్ యాక్షన్ లెవెల్. యాక్షన్ లెవెల్లో మనం చేయాల్సిన మన ధర్మం మనం చేయాల్సిందే. మరి మైండ్ లెవెల్లో ఎందుకు డెవలప్ చేసుకోవాలి దాన్ని, ఆ సమబుద్ధిని? అంటే మనసు ఎప్పుడైతే సమబుద్ధికి వస్తుందో అప్పుడే వివేకం అనేది పనిచేస్తుంది. సమబుద్ధి లేదనుకోండి, ఏదో ఒక సముద్రంలో ఒక నావ కొట్టుకొని వెళ్ళిపోతే ఎలా అయిపోతుంది మనసు, అలా అయిపోతుంది. వివేకం పనిచేయాలంటే సమబుద్ధి స్థితిలో మనం ఉండగలగాలి. అది ఎలా వస్తుంది అంటే, దాన్ని ఎలా మనం పెంపొందించుకోవచ్చు అంటే కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ అంటారు దాన్ని. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఏదైనా ఒక పరిస్థితుల్లో అపజయం కలిగిందనుకోండి, ఆ అపజయాన్ని పట్టుకొని కుంగిపోతూ ఉండకుండా, నేను అపజయం పొందాను, దీనికి గల కారణం ఏంటి, ఎందువల్ల నేను ఏ కారణం చేత నాకు ఇది జరిగింది, దాన్ని ఎలా సరి చేసుకోవాలి అంటే మనము రీఫ్రేమ్ చేసుకుంటున్నాం. మన ఆలోచన సరళిని మనం రీఫ్రేమ్ చేసుకుంటున్నాం. దాని ద్వారా మనము కొంతవరకు బ్యాలెన్స్డ్ మైండ్ని పొందవచ్చు. ఇంకొక ముఖ్యమైనది ఏం చెప్పారు? సర్వభూత హితే రతాః. అంటే ప్రాణుల పట్ల సానుభూతి ఉండడం, సేవాభావం కలిగి ఉండడం, దీన్ని ఎంపతి అంటారు. ఇలా మన ఆ ఎంపతిని డెవలప్ చేసుకోవడం. దాన్ని ఎలా చేసుకోగలము అంటే సెల్ఫ్ ట్రాన్సెండెన్స్ ద్వారా. అంటే సెల్ఫ్ అంటే నేను, నాది అనే ఒక భావం, దాని నుంచి ట్రాన్సెండ్ అవ్వడం అంటే దాన్ని అధిగమించడం అని. అంటే ఆ ఒక ఫ్రేమ్లో నుంచి బయటపడి, నా ఉనికి అనేది కేవలం నా కోసమే కాదు, ఇతరుల శ్రేయస్సు కోసం కూడా నా ఉనికి అనేది ఉపయోగపడాలి అనే ఒక మనస్థితిని అలవాటు చేసుకోవడం అన్నమాట. ఇవండి ముఖ్యమైనవి. ఇంద్రియ నిగ్రహం, దాన్ని మనం సాధించాలంటే దాని యొక్క టెక్నిక్ మనం చెప్పుకున్నాం కదా, డిలేడ్ గ్రాటిఫికేషన్.
అలాగే సమబుద్ధిని మనం అలవాటు చేసుకోవాలంటే కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. తర్వాత సర్వభూత హితే అంటే సెల్ఫ్ ట్రాన్సెండెన్స్ ద్వారా, అంటే నేను నాది అనుకోకుండా నలుగురి కోసం ఆలోచించడం, నలుగురికి ఉపయోగపడే పని చేయడం ద్వారా మనం దీన్ని సాధించవచ్చు. ఇదండి. నెక్స్ట్ వీడియోలో మరొక శ్లోకంతో కలుద్దాము. జై శ్రీకృష్ణ.